రోహిణి కార్తీ ఎండలలో 29వ రోజు దువ్వాడ రైల్వే స్టేషన్లో ఉచిత త్రాగునీటి పంపిణీ. సోమవారం మధ్యాహ్నం దువ్వాడ రైల్వే స్టేషన్లో మానవ సేవే మాధవ సేవ స్ఫూర్తితో వాలంటీర్లు 29 రోజు కూడా సాధారణ బోగీ ప్రయాణికులకు ఉచితంగా త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు. భువనేశ్వర్, బెంగళూరు రైలు ఆగిన సమయంలో మహిళలకు, వృద్ధులకు, చిన్నారులకు, దివ్యాంగులతో సహా సుమారు 300 మంది ప్రయాణికులకు లీటర్ నీటి బాటిళ్లు అందజేశారు. రైలు దిగలేని ప్రయాణికులకు ప్లాట్ఫారం వద్ద బోగీల తలుపులు, కిటికీల ద్వారా నేరుగా నీరు అందించారు. ఈ సేవా కార్యక్రమంలో దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్, శ్రీ సత్యసాయి సమితి ఉక్కునగరం, మానవ వికాస వేదిక, మానవత, స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్, లయన్స్ క్లబ్, స్పందన చేయూత ఫౌండేషన్, వాయిస్ ఆఫ్ గాజువాక, అగనంపూడి సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సంస్థలు మరియు దువ్వాడ పోలీసులు కలిసి ఇప్పటివరకు మొత్తం 6792 త్రాగునీటి బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, గోవిందరాజు, భాస్కర్, కామేశ్వరరావు, రామచంద్రరావు, విజయకుమార్, కోటేశ్వరరావు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు సేవా కార్యక్రమానికి శ్రీ పి. నారాయణరావు, రామారావు మరియు మానవ వికాస వేదిక ఆర్థిక సహాయం అందించగా, దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.